అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రతి విషయంలో కూడా ఇరిగేషన్ కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ఈ కార్ రేసింగ్ కానివ్వండి, గొర్రెల పంపిణీ కానీ, చేపల పంపిణీ కానీ, ప్రతి దాంట్లో కూడా అవకతవకలు అక్రమాలు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. వాటన్నిటిపైన ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాసిక్యూషన్ తర్వాత తప్పనిసరిగా వాటిపైన చర్యలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ కార్ రేసింగ్ దానిపైన కూడా తప్పనిసరిగా దాంట్లో అవకతవకలు జరిగినాయి, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని చెప్పి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకొని తప్పనిసరిగా దాంట్లో కల్వకుంట్ల తారక రామారావు జైలుకు వెళ్ళడం ఖాయము. దానితో పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నియోజకవర్గాల ప్రజల సమస్యలు తీర్చడానికి ఈరోజు హుజరాబాద్, జమ్మికుంట రెండు టౌన్స్ కి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి కూడా నిధులు కేటాయిస్తే కూడా స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు సిగ్గుశరం లేకుండా నిధులు కేటాయిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఇంగిత జ్ఞానం లేకుండా నేను పోరాటం చేస్తే నిధులు వచ్చినాయి అనే విధంగా మాట్లాడటము చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికన్నా స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు ఆ దొరల చేతిలో మోచేతి నీళ్లు తాగడం ఆపి, ఆ కల్వకుంట్ల కుటుంబం కోసం కొట్లాడడం ఆపి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించారు కాబట్టి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల మధ్యలో ఉండి తిరిగి వారి యొక్క సమస్యలు ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా మేము పరిష్కరిస్తాము. ఇవన్నీ పక్కన పెట్టి ఇదే రకంగా ఈ వైఖరి ఉంటే హుజరాబాద్ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు, ఇక్కడ ఉన్న యువకులు ఆవేశవంతులు, రేపు పొద్దున నేను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.